ఏదైనా ఆశీర్వచనం వింటూ ఉన్నప్పుడు మనసు చాలా సంతోషపడుతుంది. అందులో ప్రప్రథమంగా ఉండేది సత్సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి. అవును. సంతానం పొందటం, ఆ సంతానం సత్సంతానం అవ్వటం అనేది నిజంగా భగవంతుడి కృప. అయితే వారాహీదేవి అనుగ్రహం చేత సంతాన యోగ్యం అనేది కలుగుతుందా? ఈ సహస్రచండీ యాగంలో మరి ఇటువంటి సంకల్పాలు కూడా ఉంటాయా? ఖచ్చితంగా తల్లి. ఈ యొక్క చండీ అమ్మవారు ఈ యొక్క గర్భస్థ దోషాలు అంటారు వీటిని. అంటే ఆడవారిలో అండాలు సంబంధించిన దోషాలు, మగవారిలో వీర్యాలకు సంబంధించిన దోషాలు, వంధ్య దోషాలు అంటారు. ఈ దోషాలన్నీ కూడా తొలగించి సత్సంతానం కలిగించేటువంటి పొంగు బంగారం చండీ అమ్మవారు. చక్కగా ఆమెను ఆరాధన చేసి లేదా చండీ హోమంలో పాల్గొన్నట్లయితే వారికి ఆయుష్మత్ సుగుణానేక సుజీవ సుపుత్రుడు కలుగుతాడు అని శాస్త్రవచనం అండి. అటువంటి సుపుత్రుడు కలగాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా హోమంలో పాల్గొనండి. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సత్సంతానం కలుగుతుంది. మరి ప్రకృతి ఇస్తున్నటువంటి వరం లాంటి రోజులు ఈ జూలై 15 నుంచి 25వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు సహస్రచండీ మహాయాగంలో మీరు పాల్గొనండి, సత్సంతానాన్ని పొందండి.